హాయ్ ఫ్రెండ్స్, నార్మల్గా మన డైలీ లైఫ్ స్టైల్లో అన్నీ రొటీన్గా బాగానే జరుగుతున్నాయి కదా అని అనుకుంటూ ఉంటాం. లైఫ్ అలా గడిచిపోతూ ఉంటుంది. కానీ మనసులో ఎక్కడో ఏదో బాధ, వెలితి, ఏదో సాధించలేకపోతున్నాననే వెలితి. అప్పుడు నిన్ను నువ్వు ఒంటరిని చేసి ఆలోచించు. ఒక్క క్షణం ఈ ప్రపంచంలో ఉన్న మంచి చెడులు అన్నీ వదిలేయి. అందరి గురించి మర్చిపో. నీ గురించి మాత్రమే నువ్వు ఆలోచించు. నీ లైఫ్లో జరుగుతున్న జరిగిన సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో అన్నిటినీ ప్రస్తుతం అలా పక్కన పెట్టి ఆలోచించు. అప్పుడు లైఫ్లో నువ్వు ఏం సాధించాలనుకున్నావో గుర్తొస్తుంది. రేపటి నీ భవిష్యత్తు ఏంటో నీకు తెలుస్తుంది. ఈ ఆలోచన నీ జీవితాన్నే మార్చేస్తుంది. నార్మల్గా నీ డైలీ లైఫ్ స్టైల్లో నువ్వు సాగిస్తున్న జీవన విధానంలో నీ చుట్టూ ఉన్న జనాలు వాళ్ళ ఆలోచనను బట్టే నీ మైండ్ ఆలోచిస్తుంది. వాటన్నిటి నుండి నువ్వు డైవర్ట్ అయ్యి నీ ఆలోచన విధానం మాత్రమే ఒంటరిగా రాగలగాలి. అప్పుడే నీకు నువ్వేంటి అనే ఆలోచన వస్తుంది. దీనిని సెల్ఫ్ మోటివేషన్ అంటారు. ఇలా ఆలోచించడం వలన నీ మీద నీకు నమ్మకం పెరగడమే కాక చెప్పలేనంత కాన్ఫిడెన్స్ వస్తుంది. నీ లైఫ్ని ఒక కొత్త డైరెక్షన్లోకి మలుచుకోగలవు. లైఫ్లో ఇంకా ఏదైనా సాధించాలి అనే గోల్ ఉన్న వారు ఎవరికైనా ఇలా ఒక్కసారి అనుకుంటేనే ఆ క్షణం చాలా సాటిస్ఫైడ్గా అనిపిస్తుంది. పెద్దవాళ్ళు ఒక సామెత చెప్పారు గాయస్, ఒంటరితనాన్ని నీ బలంగా చేసుకో, ఒంటరిగా ఉండడం నేర్చుకో, అప్పుడే నువ్వు నిజాన్ని చూడగలవు అని. ఒంటరిగా ఉండడం అంటే అందరినీ విడిచి బ్రతకమని కాదు. మనకు మన రిలేషన్స్ అండ్ ఫ్యామిలీతో పాటు మనకు మనమేంటి అనేది కూడా చాలా అవసరం గాయస్. మీ లైఫ్లో మీరేంటి అని అనిపించినప్పుడు ఎలాంటి నిరాశ, డిస్ప్రెషన్ ఉండకూడదు. మనం పుట్టడం, చనిపోవడం అనే రెండు విషయాలు మన చేతిలో ఉండవు. కానీ మనకు సంబంధించింది ఈ రెండింటి మధ్య జరిగే జీవన ప్రయాణం. ఈ ప్రయాణంలో మనం ఎప్పుడూ ఓడిపోకూడదు గాయస్. థ్యాంక్ యూ.